ఈ నెల ఫిబ్రవరి 15న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లంబాడా, గిరిజన, బంజారా ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కొరకు ప్రతిపాదనలు తయారుచేసినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ లంబాడా, గిరిజన, బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 15న సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి హుస్నాబాద్లోని బంజారా భవన్లో ఘనంగా నిర్వహిస్తామని, బంజారా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని గిరిజన నాయకులంతా, గ్రామాల్లోని తండాల్లోని అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవాలను జరుపుకోవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గం ప్రియతమ నాయకులైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చొరవతో రాబోయే 15వ తారీఖు నాడు, ఫిబ్రవరి 15 నాడు దేశం మొత్తంలో జరగబోయే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బంజారా, లంబాడి, గిరిజన నాయకులు ఎవరైతే ఉద్యోగాలుగా ఉన్నారో వారి కోసం శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కృషి చేసి ఆన్ డ్యూటీ ఇప్పించడానికి ప్రతిపాదనలతో రెడీ చేసినందుకు ఈరోజు మా బంజారా జాతి నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరము, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి వారికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారికి మేము పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కార్యక్రమము జరగబోతున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి, బంజారా ఉద్యోగ మిత్రులందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతిని ఘనంగా జరుపుకోవాలి. అదే హుస్నాబాద్ నియోజకవర్గంలో బంజారా భవన్ ఏదైతే ఉందో అక్కడ ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ఇక్కడ కమిటీ, మాకు హుస్నాబాద్ నియోజకవర్గం బంజారా కమిటీ, సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గ గిరిజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఫిబ్రవరి 15 తారీఖు నాడు జరిగే సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి ఐక్యంగా అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఆన్ డ్యూటీ ఇవ్వడం కూడా సంతోషం. పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేయడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. విజయం దగ్గర మనము ఇప్పుడు అందరం కూడినాం. ఇందులో ఉన్నటువంటి సోదరులు, ఉద్యోగస్తులు, రిటైర్ ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, ఇంకా వేరే వాళ్ళ అందరికీ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు 15వ తారీఖు అంటే ఇంకా 6 రోజులకు బేస్తవారం రోజు నాడు మళ్ళా మన హుస్నాబాద్లో సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ పుట్టినరోజు ఉత్సవాలు ఉంటాయి. ఆ పుట్టినరోజు ఉత్సవాలు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రారంభమై మన బంజారా భవన్ దగ్గర దాకా ఒక ర్యాలీగా పోయి ఆ బంజారా భవన్ అంటే ఈతోని 285 సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యేకంగా మనకు గిరిజనులకు దేవుడు ఆరాధ్య దైవంగా పెట్టు. కాబట్టి వారి స్మృతులు ఇంకా భవిష్యత్తులో చాలా ఉండాలి. మరి ఇవన్నింటినీ ఇట్లా చేయొచ్చని మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన లక్షల మంది జనాభా ఉన్న లంబాడీసు, గోయ, గోండు, చించు, ఎంకుల ఆరాధ్యమైనటువంటి మా గిరిజన జాతుల్లో దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సద్గురు సేవాలాల్ మహారాజ్ గారు. ఇలాంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తిని సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆన్ డ్యూటీగా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మేమే ఏదైతే గిరిజనులు సద్గురు సేవాలాల్ జయంతిని ఏ విధంగా మా గుడ్డలు పెట్టి పూజిస్తామో, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గుడ్డలు పెట్టి చూసుకుంటామని ఈ సభ